ఫ్లాష్ బ్యాక్. కానీ బ్రో నీకు వంట వచ్చా? చంపేసా బల్లెటోడివే. మనం వంట వండితే వాసన మీ చివరి వరకు వెళ్తుంది. మా ఊర్లో అయ్యే వద్దు, వంట వచ్చా లేదో చెప్పు చాలు. వచ్చు దీనమ్మ జీవితం. ఒక్కసారి కుకింగ్ వచ్చాన్న పాపానికి నన్ను ఈ రూమ్ లో పన్ను చేస్తారు కదరా. కొద్దిమండిపోతుంది. పని కుకింగ్ అయిపోయిందా? సార్ అవుతుంది సార్. ఏం చేస్తున్నావు? సార్ పన్నీర్ ఒకటి చేస్తున్నాను, రసం ఏమన్నా పెట్టమంటారా? ఏదో ఒక రోజు నాకు ఉపవాసం అని చెప్పి ఇలా మోషన్ టాబ్లెట్ కలిపేస్తాను కూరలు అదొకలకి. పని వంటలోకి ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నావు? ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్? ఆలివ్ ఆయిల్ కాదు, అంటే జిమ్ కది వెళ్తున్నాం కదా, కొంచెం డైట్ అది ఇది చూసుకోవాలి. ఏమనుకో బ్రో ఒకసారి ఇట్రా. చెప్పు. మసాలా అయిపోయింది, వెళ్ళి మసాలా పట్టరా. ఏంటా తెచ్చుకో. ఏంటి అంటే ఏ మసాలా తేవాలో తెలియక. ఏం కర్రీ వండుతున్నాను? పన్నీర్ కర్రీ. ఏం మసాలా తేవాలి? పన్నీర్ మసాలా కదా, వెళ్ళి తీసుకురా. కుకింగ్ లో మినిమం బేసిక్స్ తెలియనట్టే బిహేవ్ చేస్తారు బేవర్స్ గల్లి. పెద్ద పిఠాపురం జమీందారులు. సర్లే ఎలాగో వండేయం కదా, కుకింగ్ ఎలా ఉందో రివ్యూ తీసుకుందాం. కర్రీ ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కానీ పన్నీరే కొంచెం పచ్చిగా ఉంది. అవునా, ఒకసారి అలాగే వంట చేయడం రాదు కానీ వంటలో పిహెచ్డీ చేసినట్టు బ్రో కొంచెం కర్రీ పట్టరా. సింపుల్ గా నేను తెచ్చుకో.